ఇద్దరుగా ముఖమెరిగిన వారుగా మీరు మందిరానికి ఇద్దరుగా వచ్చారు. ఆ రోజు యెహోషువ జెరుబ్బాబెలు ఇద్దరుగా మందిరానికి వచ్చారు. వారు మందిరానికి వచ్చటం బట్టి మందిరములో ఏ కళ అయితే లేకుండా పోయిందో, ఏ విషయంలో నీరు గారిపోయిందో, ఏ విషయంలో ఉజ్జీవం లేకుండా పోయిందో, వారు ఇద్దరు వచ్చి తైలము పోయిట వలన అక్కడ నూతనమైన ఉజ్జీవం మరలా ఆ మందిరములో రగిలించబడుచు ఉన్నది. ఈరోజు తండ్రి కొడుకులుగా మందిరానికి మీరు వచ్చారు అంటే మిమ్మల్ని బట్టి సంఘం అనేది ఉజ్జీవంలోకి రావాలి. అన్నాదమ్ములుగా మందిరంలోకి మీరు వచ్చారంటే మిమ్మల్ని బట్టి చల్లారిపోయిన అనుభవాలు మందిరంలో చాలా ఉంటాయి. ఆ చల్లారిపోయిన అనుభవాలన్నీ కూడా తిరిగి రేకెత్తించబడి కొలిములో తీసిన కొలిమి, ఆ అగ్నిలోంచి తీసిన కొలిమి వలె అది మండుచూ ఉండాలి మీ ఇద్దరు యొక్క అన్నదమ్ముల అనుభవం వల్ల. అట్లాగే మీ ఇద్దరి వలన సహవాసంగా వచ్చిన, అన్నదమ్ములుగా వచ్చిన, తల్లిదండ్రులుగా వచ్చిన, ఆ భార్యాభర్తలుగా వచ్చిన, తండ్రి కొడుకులుగా వచ్చిన మీ ఇద్దరి వలన మందిరములో నీరు కారిపోయిన అనుభవాలన్నీ కూడా తొలగిపోయి నూతనమైన ఉజ్జీవం అనేది సంఘములో రగిలించబడాలి. మీ ఇద్దరి వలన మందిరములో నూతనమైన వైభోగము తిరిగి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ యెహోషువ, కాలేబు, ఆ యెహోషువ అని జెరుబ్బాబెలు ఇరువురు కూడా మందిరములో వారి దగ్గర ఉన్న తైలమును ఆ ఒలివ కొమ్మలలో పోయిట వలన ఆ మందిరము దీపముల చేత, వెలుగు చేత అది నిండి ఉన్నది. అప్పటి వరకు మందిరము చీకటితో నింపబడి ఉన్నది. కానీ వీరి ఇద్దరి దగ్గర ఉన్న తైలము పోయిట వలన ఏం జరిగిందంటే అది వెలుగు చేత నింపబడి ఉన్నది. ఈరోజు సర్వలోకనాథుని ఎదుట వారు నిలబడి ఏం చేస్తున్నారంటే తైలం పోస్తున్నారు. ఇరువురు ఏం చేస్తున్నారు? సర్వలోకనాథుని ఎదుట నిలబడి తైలం పోస్తుంటే ఒక్కొక్క దీపం దేదివ్యమానముగా అంతకంతకు అది వెలుగునిచ్చుచు మందిరమంతా తన కాంతితో నింపేలాగా చేసింది. గడిగలో చెప్దాం. ఈరోజు తండ్రి కొడుకులుగా మందిరంగా వచ్చారా? స్నేహితులుగా మందిరానికి వచ్చారా? అన్నాదమ్ములుగా మందిరంకి వచ్చారా? ఆ వరుస ఏదైనా, ఏ వరుసతో మీరు మందిరానికి వచ్చారో నాకు తెలియదు, కానీ మీ ద్వారా ఒక్కొక్క దీపము మందిరములో వెలిగించబడునుగాక, నూతనమైన ఉజ్జీవం రగిలించబడునుగాక, నీరు కారిపోయిన ప్రతి ఒక్క అనుభవము తిరిగి రేకెత్తించబడునుగాక. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథములో మోషే, యెహోషువ అనువారు గల వీరి యొక్క ఆధ్వర్యంలో బానిసత్వంలో ఉన్న 6 లక్షల మందిని, నీరుగారిపోయిన శ్రమలలో, ఇబ్బందుల్లో, బానిసత్వంలో ఉన్న వారందరినీ వీరిద్దరు ఏం చేశారంటే విడుదలకు నడిపించారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి జీవితంలో వచ్చిన సడుగుడు వలన, ఆ కానాకు వేరుచూరు వారు చెప్పిన సమాచారం వలన మరలా అదే నిరుత్సాహం, అదే నీరుగారిన అనుభవం. కానీ మరలా ఇద్దరు ఎవరో తెలుసా? యెహోషువ, కాలేబు అనువారు ఇద్దరు ఏం చేశారంటే వారు తెచ్చిన మంచి సమాచారం ఏం చేసిందంటే వారిలో నూతనమైన ఆశను చిగురించింది, నూతనమైన ఉద్యమంలోకి నడిపించింది. వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న వారందరూ కూడా మరలా అడుగు ముందుకు వేసేలాగా మరలా ఇక్కడ ఇద్దరే కనపడుచున్నారు. మందిరములో మనం చూసుకున్నట్లయితే భార్యాభర్తలుగా ఉన్న ఆకుల, ప్రిస్కుల అని వారు కనపడుచున్నారు. వారు సంఘ పరిచర్యలోనూ, దేవుని యొక్క భక్తి విషయంలోనూ, సహవాస విషయంలోనూ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ వారిద్దరూ ఆ సంఘములో నూనె పోసిన వారుగా ఉన్నారు, సహవాసంలో నూనె పోసిన వారుగా ఉన్నారు, పరిచర్యలో నూనె పోసిన వారుగా ఉన్నారు, బిడ్డల యొక్క భక్తిలో వారు నూనె పోసిన వారుగా ఉన్నారు, అన్యోన్యతలో వారు నూనె పోసి ఆ నూనె వెలిగించబడేలాగా చూస్తున్న వారుగా కనపడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళండి అంటున్నాడు. మందిరములో పేతురు, యోహాను అని ఇరువురు కూడా సాయంకాలం 3 గంటలకి మందిరానికి వస్తూ ఉన్నారు ప్రార్థన ఈ ఇద్దరు ఏం చేశారంటే ఆ కుంటి భిక్షకుని యొక్క పాదాలు సడిలించి, వాడు అడుక్కునే స్థితిలో ఉన్నాడు, కానీ ఇప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి వెంబడించి దేవునికి సాక్షార్థమైన ఒక స్తంభంగా ఈ ఇద్దరు ఏం చేశారంటే అక్కడ ఆ మందిరములో నూతనమైన ఉజ్జీవాన్ని రగిలించిన వారుగా కనబడుచున్నారు. పౌలు, శీలలు కనబడుచున్నారు.
సంఖ్యలతో వేయబడ్డారు, బొండాలతో బిగించబడ్డారు, తెల్లవారితే మరణము. అయినా వీరిద్దరు చేసిన ఆ స్తోత్ర ఆరాధన చెరసాల సంఖ్యలన్నీ కూడా, ఆ బంధకాలన్నీ కూడా తెగిపోయేలాగా, సంఖ్యలు తెగిపోయేలాగా, పునాదులన్నీ కూడా భూకంపం వచ్చేలాగా వీరిద్దరూ అక్కడ ఒక నూతనమైన ఉజ్జీవాన్ని రగిలించి జైలు అధికారి రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని వైపు చూచున్నట్లుగా వీరిద్దరూ చూశారు. పాటలతో ప్రార్థించుచుండగా అనేక మంది ఖైదీలు వినుచున్నారు. వీరిద్దరూ రగిలించిన ఆ ఉజ్జీవము అనేక మందిలో ఏమైందో తెలుసా? రగులుకొని వారు కూడా స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఆ స్తోత్రం వలన చెరసాల పునాదులు ఏమైపోయాయి తెలుసా? కదిలిపోయాయి. బర్నాబా, పౌలు అని ఇరువురు కనపడుతున్నారు. వారు చేసిన సేవ ఫలితముగా అక్కడ తీమోతు అనే ఒక భక్తుడు, ఒక అపోస్తుడు వారి సేవా ఫలితంగా వచ్చిన వారుగా ఉన్నారు. ఈరోజు ఇద్దరిద్దరు మార్తా మరియా ఎంత చక్కని పరిచర్య వారు చేసిన వారుగా ఉన్నారో మీరు అందరికీ బాహుగా ఎరుగు. వీరిద్దరూ ఏం చేశారు? నేను చెప్పిన ఈ ఇద్దరు ఏం చేశారు తెలుసా? ఆరిపోయిన దివిటీలను వారు వెలిగించిన వారుగా ఉన్నారు. గడిగలు చెప్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క దీపాన్ని వెలిగించడం కాదు, ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క దీపాన్ని వీరిద్దరే వెలిగించారు. ఈరోజు భార్యాభర్తలుగా, అన్నాదమ్ములుగా, తండ్రి కొడుకులుగా మందిరానికి మీరు వచ్చారు కదా, స్నేహితులుగా ఇద్దరిద్దరు చొప్పున. మీ ద్వారా నీరు కారిపోతున్న ప్రతి ఒక్క అనుభవంలో ఉన్న వ్యక్తి నూతనమైన ఉద్యమంలోకి నడిపించబడును గాక. ఇక్కడ దేవాలయ మందిరములో ధూపం లేదు, దీపం లేదు, బలిపీఠం లేదు. ఈ వీరిద్దరూ నిలబడుట వలన ఆ మందిరములో 70 సంవత్సరాలుగా దీపం లేదు, ధూపం లేదు, నైవేద్యం లేదు, బలి అర్పణ లేదు. కానీ వీరిద్దరూ నిలబడట వలన ఆ మందిరములో 70 సంవత్సరాలుగా ఏదైతే లేదో వారు నిలబడటం వలన 70 సంవత్సరాలుగా లేనిది ఆ సంవత్సరం నూతనంగా ప్రారంభించబడింది. నూతనమైన ఉద్యోగం అక్కడ ప్రారంభించబడింది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ దివిటీలు ఎవరు? ఈ నూనె పోయేవారు ఎవరు? ఈరోజు ఎవరైతే సంఘం పక్షంగా ఉంటారో, సంఘం గురించి బాధ్యత కలిగిన వారుగా ఉంటారో వారందరినీ వాక్యం ఏం చెప్తుందంటే నూనె పోయేవారు, తైలము పోయేవారు అంటారు. వీరు దేవుని మందిరాన్ని ఎట్లా వెలిగించారు? వీరిద్దరూ వారికి కలిగిన తైలమును వారిలోంచి పిండారు. వారికి కలిగిన తైలాన్ని పిండి ఆ యొక్క దివిటీలలో నూనె పోసిన వారుగా ఉన్నారు. నూనె పోసి వాటిని వెలిగించిన వారుగా ఉన్నారు. సంఘ ఉజ్జీవం కొరకు, దైవజనులను వెలిగించడానికి దేవుని సన్నిధానంలో నిలబడి తైలము పోసే ఇద్దరు వ్యక్తులుగా ఈరోజు మీరు మందిరంలో నిలబడుదురుగాక. గట్టిగా చెప్దాం, కొంచెం గట్టిగా. మరి ఈ నూనె, ఈ తైలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టు కాయలు ఉన్నాయి. ఆ కాయలు కోసిన తర్వాత, వాటిని దంచిన తర్వాత, దంచబడిన తర్వాత పిండబడాలి. పిండబడిన తర్వాత అందులో నుంచి ఏం పోయబడిందంటే నూనె అనేది పోయబడింది. దేవుని సన్నిధానములో వారు తమ శరీరాలని శ్రమలకు అప్పగించుకున్న వారుగా ఉన్నారు. రకరకాలైన అనుభవాలకు అప్పగించుకొని ఆ శ్రమల చేత దంచబడి, ఆ శ్రమలలో పిండబడి, ఆ శ్రమల్లో వారు ఏమయ్యారు అంటే పోయబడిన వారుగా కనపడుచు ఉన్నారు. ఇక్కడ 70 సంవత్సరాలు వారు బానిసత్వంలోకి వెళ్ళారు. దేవుని యొక్క మహాకృప వలన 70 సంవత్సరాల తర్వాత మరలా వారు విడుదలలోకి నడిపించబడిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎవరికి వారు ఏం చేస్తున్నారంటే ఇండ్లు కట్టుకుంటున్నారు, పొలాలు సంపాదించుకుంటున్నారు, ఆస్తిని సంపాదించుకుంటున్న వారుగా ఉన్నారు, పెండ్లి చేసుకుంటున్న వారుగా ఉన్నారు. కానీ మందిరం పాడై ఉంది. మందిరం గురించిన ఆలోచన ఎవరికీ లేదు. హగ్గయి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. యెహోవా యోధా దేశపు అధికారియగు జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడగు కుమారుడైన యెహోషువ మనస్సును
శేషించిన జనులందరూ మనస్సును ప్రేరేపించగా వారు కూడి వచ్చి రాజైన దర్వేష్ యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెలవది చెప్పండి సైన్యములకు అధిపతియగు దేవుని మందిరపు పనులు చేయడము మొదలుపెట్టారు. వారి మనసును దేవుడు ప్రేరేపించాడు. జెరుబ్బాబేలు మనసును దేవుడు ప్రేరేపించాడు. ప్రధాన యాజకుడైన యెహోషువ యొక్క మనసును దేవుడు ప్రేరేపించాడు. అప్పుడు వారు దేవుని మందిర పనులు ఏం చేశారు? ప్రారంభించారు. ఇంకొంచెం లోతుగా మనం చూసుకున్న ఆమోసు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. పాత్రలో ద్రాక్షరసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు కానీ యేసేపు సంతతి కలిగిన ఉపద్రవము గురించి వారు చింతపడరు. ఇక్కడ పాత్రలో ద్రాక్షరసము పానం పోయచ్చు పరిమళ తైలం పోసుకుంటున్నారంట, కానీ యేసేపు సంతతిని గురించి వారు ఆలోచించడం లేదు. ముందుగా చదివిన గ్రంథములో ఆ అధ్యాయములో ఆ వచనాల్లో కిందకు వచ్చినట్లయితే దేవుని మందిరము పాడయుండగా మీరు సరంభ వేసిన ఎండలో ఎలాగ ఉండగలుగుతున్నారు? మరలా ఈ ఆమోసు గ్రంథంలో అంటాడు, యేసేపు సంతతి పాడైపోయింది, మీరు ఎలాగ ద్రాక్షరసము పానముగా చేసి త్రాగుచూ ఉన్నవారుగా ఉన్నారు అంటున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కానీ భక్తి జీవితంలో కానీ కొన్ని చలారిపోయిన అనుభవాలు అనేవి కనపడుతున్నాయి. మీరు ఇరువురు బాగానే ఉన్నావు, నీవు బాగానే ఉన్నాం, కానీ సంఘములో కొంతమంది నీరుగారిపోయిన వారుగా ఉన్నారు, చల్లారిపోయిన వారుగా ఉన్నారు, ఉజ్జీవం లేని వారుగా ఉన్నారు. నీ మట్టుకు నీవు వాక్యం విని బలపడుచు దేవునిలో వృద్ధి పొందుచు ఉన్నావు, కానీ నీకు వాక్యము దేవుడు ఎందుకు ప్రకటిస్తున్నాడంటే నువ్వు వాక్యము చేత బలపడి ఆ ఫలములను ఆ యొక్క ఆకలి చేత నింపబడిన వారికి అందించడానికే. యెహోషువ అదేవిధంగా వీరిరువురు జెరుబ్బాబేలు వారి కలిగిన తైలమును వారిలో నుండి పిండి ఆ మందిరములో పోశారు. కాబట్టి మందిరములో ఉన్న ఆ యొక్క దీపాలు వెలుగుచూ ఉన్నాయి. ఈరోజు సంఘములో కానీ కుటుంబాల్లో కానీ నీకు తెలిసిన ఆత్మీయమైన వారి యొక్క కుటుంబాల్లో కానీ ఎన్నో చల్లారిపోతున్న అనుభవాలు ఉన్నప్పుడు నువ్వు నీ దగ్గరున్న తైలాన్ని పోసేవాడుగా ఉన్నావా లేదా? ప్రార్థన వారి గురించి చేస్తున్న వాడుగా ఉన్నావా లేదా? అయ్యా, ఒకప్పుడు వీరు మందిరములో బాగా వెలిగించబడ్డారు, ఒకప్పుడు బాగా వీరు వాడబడ్డారు, కానీ ఇప్పుడు వారు వాడిపోతున్నారు, ఆగిపోతున్నారు, చల్లారిపోతున్నారు, నీరుగారిపోతున్నారు అని వారి గురించిన ప్రార్థన అనుభవం మీలో ఉందా? సుగంధ తైలము పూసుకుంటున్నామో, ద్రాక్షరస పానము చేయుచున్నామో, కానీ యేసేపు సంతతి నశించిపోతుంటే నీవు నీ పని చేసుకుంటున్నావు, కానీ యేసేపు సంతతిని గురించిన ఆలోచన నీకుందా? యేసేపు సంతతి అనగా ఈరోజు ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుల్లో కొనసాగి చల్లారిపోయి నీరుగారిపోయిన వారుగా ఉన్నారో వారందరి గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. నీవైతే వాక్యం వింటున్నాం, ఆ వాక్యం విన్న నీవు నీరుగారిపోచున్న వారి గురించి నీ యొక్క ఆలోచన ఎలాగుంది? జెరుబ్బాబేలు యెహోషువ అయితే ఈ యొక్క ప్రధాన యాజకుడైతే ఏం చేశారంటే చల్లారిపోయిన అనుభవాలు, చీకటి కలిగిన అనుభవాలు అన్నిటి నుంచి వారు ఏం చేశారంటే మరలా వ్యత్యాసమైన రీతిలో మందిరంలో నడిపించారు. నక్షత్రాలు ఎప్పుడు చీకట్లోనే వెలుగుతాయి, పగటున్నప్పుడు నక్షత్రాలు వెలగవు. అంటే వెలుగు అవసరమైనప్పుడు మాత్రమే నక్షత్రాలు తమ యొక్క వెలుగునిస్తాయి. అవసరమై ఉన్నప్పుడు నీవు ఒక నక్షత్రంగా వెలిగి అక్కడ నీ ద్వారా ఆ సంఘములో నూతనమైన ఉజ్జీవం వెలుగు ప్రసరింపచేయుదువుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక మిషనరీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక ప్రాంతంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము ఆత్మీయతలో బాగా ఎదిగింది, వాక్యంలో బాగా ఎదిగింది, కానీ అది మిషనరీ సంఘం అవటం వలన ఆ మిషనరీ సంఘానికి తరచుగా దైవజనులు 5 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు అవడం వలన అక్కడ కొంత అనుభవం కలిగిన వారేమో సంఘంలో ఎక్కువైపోయారు,
ఇక్కడ బోధించేవారు కొన్ని సందర్భాల్లో అనుభవం లేని వారు ఎక్కువగా రావడం వలన బోధకుల యొక్క బోధ వారు హర్షించలేని స్థితికి వచ్చేసింది. ఇక సంఘంలో ఎవరికి వారికి తెలిసిన బోధన బట్టి, వారు తెలుసుకున్న బోధన బట్టి వారు ఏమవుతున్నారంటే కొంచెము వారిలో అహము, గర్వం అనేది పెరిగింది. ఎప్పుడైతే ఒక్కసారిగా వీరిలో ఈ మనస్సు అనేది వచ్చిందో, నాకు అంతా తెలుసు, దైవజనుడు నాకు చెప్పినా చెప్పకపోయినా వారు వయసును బట్టి వారికన్నా నేనే ఆత్మీయుడిని, నేనే అనుభవం కలిగిన వాడిని, కాబట్టి ఆయన చెప్పినా చెప్పపోయినా వాక్యం చదువుకొని నేను తెలుసుకోగలనన్నంతటి అహము వారిలోకి వచ్చేసింది. ఆ సంఘంలోకి ఏ దైవజనుడు వెళ్ళి వాక్యం చెప్పినా కూడా నువ్వేనా మాకు చెప్పేది, ఈ వాక్యమేనా మాకు చెప్పేది, ఈ మాత్రం మాకు తెలియదా అన్నట్లుగా వారు మాట్లాడుచు ఉన్నారు. కాబట్టి దైవజనుడి చేత ప్రకటించబడుచున్న వాక్యము వారి హృదయాల్లో నాటపడ్డంలా. ఎప్పుడైతే హృదయాల్లో నాటపడడం లేదో వారు క్రమక్రమంగా ఆత్మీయతలోనూ విశ్వాసంలోనూ సంఘము బలపరిచే విషయంలో గాను నీరుగారిపోయి ఎవరికి వారు గ్రూపులుగా తయారైపోయారు. ఆ సంఘాన్ని ఉద్ధరించడానికి ఏ దైవజనుడు వచ్చినా ఆ దైవజనుడు ఆ సంఘానికి వాక్యం బోధించలేక ఇక్కడ ఉంటే నా ఆత్మీయత దెబ్బతింటుంది, నా అనుభవాలన్నీ కూడా వీరి గురించి ఆలోచించేసి నేను చెడిపోతానని వారు బాధ్యత నుండి తప్పుకొని వెళ్ళిపోతుంటే యవ్వన కాలంలో ఉన్న ఒక మిషనరీ విల్బర్, ఆ మిషనరీని ఆ సంస్థ వారు ప్రత్యేకంగా ఏరి కోరి అక్కడ పంపించారు. నీ మీద గొప్ప బాధ్యతను అప్పచెప్తున్నాం, ఆ సంఘాన్ని సరి అయిన విధానంలో నడిపించాలన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ పెదవిరిచారట. వీడి యొక్క అనుభవము నా పిల్లవాడంత వయసు లేదు, వీడి యొక్క వయసు నా వయసు అనుభవం అంత లేదు, వీడు వచ్చి మాకు బోధిస్తాడా అన్నట్లుగా మరలా ఎప్పటిలాగే వారి యొక్క ఇగోయిస్టిక్ ఆలోచనలు, ఇగోయిస్టిక్ చర్యలు మందిరంలో చేయడం ప్రారంభించారు. కొంతమంది ఆ మందిరంలో అప్పటి వరకు ఆత్మీయులు ఉన్నారు, వాక్యం తెలుసుకుని బలపడాలి, సంఘంలో స్థిరపడాలి అని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వాక్యానుభవం కలిగిన వారి యొక్క ఇగోయిస్టిక్ చర్యల వలన, అహంకారాలతో అహంతో కూడిన నాకే తెలుసు మీరేమీ చెప్పవసరం లేదు అనేటువంటి అనుభవాల వల్ల విసిగి వేసారిపోయి వందల పైగా ఉండవలసిన సంఘము అంకెల్లోకి రావడం ప్రారంభించింది. విల్బార్ అనే ఈ దైవ సేవకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏది ఏమైనా ఇక్కడి నుంచి కదిలితే నా శవమే కదలాలి, ఇక్కడి నుంచి కదిలితే నా శవమే, నా శ్వాసే ఆగాలి తప్ప నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. ఈ సంఘంలో కోల్పోయిన ఆ యొక్క ఉజ్జీవాన్ని తిరిగి నేను రగిలిస్తేనే కానీ నా తనువు నేను చాలించను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ప్రణాళిక, గొప్ప బాధ్యత ఇది. యవన కాలంలో నేనే వెనదిరిగితే ఎట్లా అని భీష్మించి కూర్చున్నాడు. అప్పుడు వృద్ధాప్యంలోని ఇద్దరు, వయసు దాదాపు 80+ వస్తుంది, దంపతులు ఈ అవనస్తుడైన దైవ సేవకుడి దగ్గరికి వచ్చి, ఓ దైవ సేవకుడా, నువ్వేమీ ఇబ్బంది పడవద్దు, ఇదిగో సంఘంలో ఉజ్జీవం లేదు, మరలా ఉజ్జీవం రావాలి, దేవుడిని ఎన్నుకొని సంఘానికి నడిపించాడు, కాబట్టి ఈ రోజు నుంచి మేమే నీకు తల్లిదండ్రులం అనుకో. ఒక కుమారుని తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తారు, మేము మీ పక్షంగా అలా అండగా ఉంటాం, ప్రతిరోజు 1 గంట పూట మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఈ వయసులో కూడా వారానికి ఒక్కసారైనా సరే నీ కొరకు ఉపవాసం చేస్తాం. ఎందుకో తెలుసా, మందిరములో ఏ ఉజ్జీవం అయితే కోల్పోయిందో ఆ ఉజ్జీవము మరలా నీ ద్వారా రగిలించబడాలి అని ఆ వృద్ధాప్యంలో దంపతులు విల్బార్ అనే ఆ మిషనరీకి చెప్పినప్పుడు చాలా ధైర్యం అనిపించింది. దేవుని మీద ఆధారం చేసుకుని ఆదివారం రాగానే 10 గంటలకు ఆరాధన అనగానే ఈ వృద్ధాప్యం దంపతులు గంట ముందుగానే వచ్చి మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఈ యవన కాలంలో దైవ సేవకుడు కూడా వీరితో కలిపి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈరోజు మందిరంలోకి వస్తా, 10 గంటలకు ఆరాధన జరుగుతుంది, నీ బిడ్డలైన వారికి ఏ వాక్యమైతే ప్రకటించాలో, వారిని మందిరంలో కూర్చోబెట్టడానికి ఏ వాక్యమైతే అవసరమైందో, నేను కాదు ప్రభా, నీ నోటి మాటలు నా ద్వారా పలికించి సంఘాన్ని బిడ్డలైన వారిని నువ్వు కూర్చోబెట్టు, వారిని మౌనిగా ఉంచు. నేను మాట్లాడితే వారు మాట్లాడతారయ్యా, కానీ నీవు మాట్లాడితే వారు మౌనంగా ఉంటారయ్యా. ఈరోజు మందిరంలో మాట్లాడవలసింది నేను కాదు,
నీ వాక్యం వారితో మాట్లాడాలి అని ఈ దైవ సేవకుడు ప్రార్థన చేస్తుంటే ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ దైవ సేవకుడు యొక్క ప్రార్థనతో ఏకీభవించారు. నిదానంగా ఇదే క్రమం జరుగుతూ ఉంటే నెంబర్లో వచ్చిన ఈ యొక్క సంఘ సభ్యుల సంఖ్య 100లోకి వెళ్ళింది. దేవుని యొక్క మహాకృప 100 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 5 అట్లా సంఘం విస్తరించుకుంటూ పోతూ ఉంటే వృద్ధాప్యంలోకి వచ్చిన వారు అంటారు, అయ్యా నువ్వు ఏ ఉద్యమం అయితే ఇక్కడ రగిలించావో ఆ ఉద్యమం చల్లారిపోకూడదు, మరింత ఉద్యమం రగిలించబడాలి, ఈ ప్రాంతం ద్వారా అనేక మంది రక్షించబడాలి. మరలా ఈ వయసులో శరీరం సహకరించకపోయినా మీ కొరకు అలాగే ఉపవాసం, వారానికి ఒకసారి ఉపవాసం చేస్తాం, శరీరం సహకరించకపోయినా మీకోసం ప్రార్థన చేస్తాం, నువ్వు మాత్రం వెనుదిరగొద్దని మరలా దైవ సేవకుని బలపరిచినప్పుడు క్రమక్రమంగా ఉద్యమం అంటే దావాలంగా రగిలించబడిదట. 100 కాస్త 1000 అయ్యారు. 7,000 మంది సంఘ సభ్యుల్ని దేవుడు ఆ దైవ సేవకుడికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంఘ సేవకుడు గొప్పతనమా లేకపోతే ఆ వృద్ధాప్యంలో ఉన్న వారి యొక్క గొప్పతనమా? దీని గురించే ఇప్పుడు ఇదంతా చెప్పాను. దైవ సేవకుడి గురించి నేను చెప్పడం, వృద్ధాప్యంలో ఉన్న వారి శరీరం సహకరించిపోయిన వారానికి ఒక పూట, వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రతిరోజు 1 గంట ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? దైవ సేవకుడు కొరకు, సంఘక్షేమ నిమిత్తము, చల్లారిపోయిన అనుభవాల నిమిత్తము, నూతనమైన ఉద్యమం రగిలించబడు నిమిత్తము వీరు ప్రార్థన అనేది చేస్తున్న వారుగా కనబడుతున్నారు. ఈరోజు నీవు వారు వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుని ఎలాగ చూశారంటే ఒక కన్న బిడ్డగా ఎలాగ చూశారటండి, ఒక కన్న బిడ్డగా వారు చూచిన వారుగా ఉండి, ఈ చిన్నవాడే అయినా అభిషేకపరంగా ఇతడు గట్టిగా వాడబడిన వాడుగా ఉన్నాడు. అందుకే వారిద్దరు ఏం చేశారంటే ఏడ్చే తల్లులుగా తండ్రులుగా ఉన్నారు. మేము కూడా యవ్వన కాలంలో ఉన్నాం, వయసులో చిన్నవారే, కానీ అభిషేకంలో బాణంలాగా వీరు వాడబడుతున్నారని ఇప్పటికీ కూడా మా గురించి ప్రార్థన చేసే తల్లిదండ్రులు చాలామంది సంఘంలో ఉన్నారు. వారిని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న వారుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తైలము, పిండబడే అనుభవము. ఈ దీపాలు ఎలాగూ వెలిగించబడ్డాయి అంటే అక్కడ ఇద్దరు, యెహోషువ, జెరుబ్బాబేలు, వారు పిండబడ్డారు. పిండబడ్డ తైలాన్ని దివిటీలో పోసారు కాబట్టి అవి వెలిగించబడుతున్నాయి. ఈరోజు భార్యాభర్తలుగా, అన్నాదమ్ములుగా, తల్లిదండ్రులుగా, తండ్రి కొడుకులుగా మందిరానికి వచ్చారు కదా, మిమ్మల్ని బట్టి సంఘములో నీరు గారిపోయిన ప్రతి ఒక్క అనుభవము నూతనముగా రగిలించబడునుగాక. హల్లెలూయా. ఇది మొదటి మాట. ఆ దీపాలు వెలిగించబడడానికి వారు ఏమయ్యారండి? పిండబడిన వారుగా ఉన్నారు. రెండవ మాట, ఇక్కడ ఈ ఇద్దరు తైలం పోసే ఈ ఇద్దరు ఏం చేస్తున్నారు అంటే ఐక్యత కొరకు వారు ఏం చేస్తున్నారంటే పోరాడుచున్న వారుగా ఉన్నారు. ఐక్యత కొరకు 10 మంది ఉన్న చోట ఖచ్చితంగా ఏదో ఒక విభేదం అనేది సహజం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా ఏదో ఒక విభేదం అనేది సహజంగానే ఉంటుంది. కుటుంబంలో బిడ్డలు కలిగిన తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఏదో ఒక విభేదాన్ని గమనిస్తూనే ఉంటారు. విభేదం కలిగి ఉన్నారు కదా అని చెప్పి ఆ ఇద్దరు బిడ్డల్ని తల్లిదండ్రులు వదిలేరు కదా. మరలా విభేదం ఉన్నా కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ ఇద్దరు బిడ్డల్ని ప్రేమిస్తూనే మరలా వారిని సరి అయిన క్రమములో నడిపించడానికి వారి వంతుగా వారు ఏం చేస్తారంటే ప్రయత్నం అనేది చేసేవారుగా కనబడుచు ఉంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మీరు ఎంత ఓర్పు కలిగిన వారుగా ఉంటారో, సహనం కలిగిన వారుగా ఉంటారో, దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉంటారో, సంఘము యొక్క ఐక్యతను కాపాడే విషయంలో కూడా మీరు అంతే ఓర్పు సహనము అనేది కలిగిన వారుగా ఉండాలి. సంఘము అనగా చాలా రకాలైన మనస్తత్వాలు ఉంటాయి, చాలా రకాలైన మనుషుల యొక్క ఆలోచనలు ఉంటాయి. 10 మంది ఉన్న చోట ఏదో ఒక భేదాభిప్రాయం అనేది ఉంటుంది. చాలా రకాలైన అభిప్రాయాలు సంఘాల్లో ఉంటాయి. కానీ సంఘము చాలా విలువైనది. ఈ విలువైన సంఘము కొరకు కుటుంబ నిమిత్తము, బిడ్డల నిమిత్తము ఎంతగా ఓర్చుకున్నావో విలువైన సంఘం కొరకు కూడా నీవు అలాగే ఓర్చుకోవాలి.
సంఘం విలువ ఎంత అంటే యేసు కాచిన రక్తం అంతా, గడిగలు చెప్దాం. ఆ రక్తం ఎలాంటిది తెలుసా? అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పవిత్రమైన రక్తము. రక్తము యేసు రక్తము, రక్తము ప్రతి ఘోర పాపమును కడిగేది. అంత విలువైనది ఈ సంఘము. ఐక్యంగా కట్టే విషయంలో నువ్వు ఎంతగా నీవు నీ యొక్క నోరును అదుపు పెట్టుకుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సంఘం యొక్క ఐక్యతను కాపాడే విషయంలో మన నోరు ఎలాగ ఉన్నది? సంఘాన్ని ఐక్యంలో నడిపించే విషయంలో మన యొక్క హెచ్చింపు కానీ, మన యొక్క అహమే కానీ, అదేవిధంగా మన యొక్క తొందరపాటుతనమే కానీ, మన యొక్క కోపమే కానీ, ఎంతవరకు నిన్ను నీవు తగ్గించుకొని సంఘాన్ని ఐక్యంగా నడిపించే విషయంలో నీవు ఓర్పు కలిగిన వాడుగా ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. సంఘము ఐక్యము కొరకు ప్రాణం పెట్టేవారుగా మనం ఉండాలి. కీర్తనలు 133 13వ వచనము. 133 ప్రారంభ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి ఆ అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన ఆ పరిమళ తైలం వలె ఉండును. ఇది దావీదు గారు రాశారు కీర్తన. ఎవరు ఐక్యత గురించి రాశాడు? ఈయనకి ఎంతమంది భార్యలు, ఎంతమంది బిడ్డలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. దావీదు గారి చాలామంది సంతానం. ఇంటిలోనే గొడవలు. ఏముందండి? ఇంటిలోనే గొడవలు. ఇప్పుడు దావీదు గారు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పడి గడ్డం నుంచి అంచుల వరకు కారిన పరిమళ తైలం వలె ఉండును అని ఐక్యతను గురించి ఆ యొక్క దావీదు గారు మాట్లాడుతున్నారు. వారి మధ్య, బిడ్డల మధ్య సరి అయిన ఐక్యత అనేది లేదు. 12 గోత్రాలని దేవుడు పరిపాలించడానికి రాజుగా దావీదును చేశాడు. కానీ వారి మధ్య, బిడ్డల మధ్య ఐక్యత లేకపోవటం వలన బిడ్డల కాలంలో బిడ్డల కింద పనిచేసిన యెరోబోము ఏం చేశాడు అంటే 10 గోత్రాలని తన వైపు తిప్పేసుకుని వీరికి విరోధంగా తయారయ్యాడు. ఒక గోత్రం మాత్రమే దావీదు సంతతికి చెందింది, ఒక గోత్రం మాత్రమే. కారణం ఏమిటో తెలుసా? ఈ సహోదరుల మధ్య ఏమీ లేదు, ఐక్యత అనేది లేదు. ఐక్యత అనేది లేదు. ఈరోజు కలిసి బ్రతికే చోట, సంఘంలో కానీ కుటుంబంలో కానీ కలిసి బ్రతికే చోట రకరకాలైన అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి. నువ్వు చాటుగా మాట్లాడినా, బహిరంగంగా నువ్వు మాట్లాడినా, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏదైనా సరే, అది చాటుగా మాట్లాడిన మాట అయినా, బహిరంగంగా మాట్లాడిన మాట అయినా, అభిప్రాయ భేదాల వల్ల వచ్చే ఏ మాట అయినా సరే, అది ఎట్లా ఉండాలంటే సంఘాన్ని కట్టేదిగా ఉండాలి తప్ప సంఘాన్ని కూల్చేదిగా ఉండకూడదు. ఇంకొంచెం లోతుగా బైబిల్ గ్రంథం, యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనము. మనషే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనషేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి ఎవరి మీద పడ్డారటండి? యూదా మీద పడుదురు. అంటే ఇద్దరు అన్నదమ్ములు, మనషే ఎఫ్రాయిం. మనషేమో ఎఫ్రాయిమే పడతారట, ఎఫ్రాయిమేమో మనషేమే. వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ ఏకీభవించి ఎవరి మీద పడుతున్నారు? యూదా మీద పడుచున్న వారుగా కనబడుచున్నా. ఈరోజు సంఘాన్ని ఐక్యత విషయంలో నీ యొక్క శ్రమ, నువ్వు ఏ విధంగా పిండబడుతున్నావు, నువ్వు ఏ విధంగా సహనము దీర్ఘశాంతం కలిగి ఉన్నా. వీరిద్దరూ తైలం పోసారండి. ఉద్యమం లేని ఆ సంఘములో, వెలుగు లేని ఆ సంఘములో, నీరు గారిపోతున్న ఆ సంఘములో, ఐక్యత లేని ఆ సంఘములో వీరు తైలం పోసారు. దీపాలన్నీ ఒకటిగా వెలుగుతున్నాయి. దేనికి దానికే దీపం వెలగట్ల, ఒకటి వెలిగి ఒకటి ఆరిపోవట్ల, అన్ని దీపాలన్నీ వెలుగుచు ఈ దీపాల ద్వారా వచ్చే వెలుగు మరింత ప్రకాశమానంగా, దేదివ్యమానంగా, తేజోవంతంగా ఉంది. కారణము దీపాలన్నీ వెలుగుచూ ఉన్నాయి కాబట్టి.
అట్లాగే మందిరంలో ప్రతి ఒక్కరూ సమాధానం చేత ఉజ్జీవం చేత నింపబడితే అక్కడ రగిలించబడే ఆ యొక్క ఉజ్జీవమే కానీ ఆ ఐక్యత కానీ దేవుని నామానికి ఎంతో సువాసనగా ఉంటుంది, సువాసనగా ఉంటుంది. దైవ సేవకుడు ప్రేమను గురించి కానీ ఐక్యతను గురించి కానీ మాట్లాడుతూ ఉంటే చాలా సంఘాల్లో ఏముంటుందంటే రన్నింగ్ కామెంటరీ ఉంటుంది. చాలేవయ్యా, నీ వయసు నువ్వు మాకు చెప్పొచ్చేవాడు అయ్యావా, నీ గురించి మాకు తెలియదా, నీ కుటుంబం గురించి మాకు తెలియదా, నీ యొక్క చర్యలు మాకు తెలియదా, నీ యొక్క మాటలు మాకు తెలియదా, నీవు ప్రేమ గురించి మాట్లాడుతున్నావా, నీవు ఐక్యతను గురించి మాట్లాడుతున్నావా అని వెనకమాల కొంతమంది దైవ సేవకుడు మాట్లాడుతుంటే ఆ మాటలు సంఘములో విరుచున్న వారి యొక్క హృదయాల్లో నాటబడుకోకుండా వీరి యొక్క ఆ యొక్క గోధుమలు కాకుండా గురుగుల విత్తనాల సంఘములో వింటున్న వారికి నాటుతూ ఉంటారు. కొన్ని రకాలైన చీడ పురుగులు ఉంటాయి. ఈ చీడ పురుగులు ఏం చేస్తాయి అంటే సంఘక్షేమాన్ని కోరుకోవు. ఈ చీడ పురుగులు అలాగే ఉంటే ఏం చేస్తాయి అంటే కొన్ని రోజులకి ఇంకొక 10 చీడ పురుగులను తయారు చేస్తాయి. తమలాగా మాట్లాడేవారిని, సంఘాన్ని నాశనం చేసే అనుభవం కలిగిన మాటలు వీరి ద్వారా మాట్లాడేలాగా చేస్తాయి. ఈరోజు చాటుగానైనా బహిరంగంగానైనా నీ నోటి నుంచి వచ్చు మాట ఎలాగుండాలంటే సంఘాన్ని ఐక్యపరచునట్లుగా దేవుడు నీ నోటి మాటలను స్థిరపరచునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం, ఇంకొంచెం గట్టిగా. కాబట్టి ఈరోజు ఇద్దరు కలయిక ఎలాగుండాలంటే గుసగుసలకు కారణం కాకూడదు. ఈ నూనె పోసే ఇద్దరి యొక్క కలయిక అక్కడ ఉజ్జీవానికి కారణమైంది తప్ప గుసగుసలకు కారణము కాలేదు. ఈరోజు తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, భార్యాభర్తలుగా మందిరంలోకి మీరు వచ్చారు. మీ ఇద్దరి యొక్క కలయిక సంఘాన్ని ఐక్యంగా కూర్చోబెట్టే విషయంలోని సంభాషణ ఉందా? మీ ఇద్దరి యొక్క కలయిక గుసగుసలు మాట్లాడుకునేలాగా ఉందా? ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడితే ఎలాగుంటుందంటే నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆకాశం నుంచి దేవుడు దిగి వచ్చటండి వంగి తన యందు భయభక్తులు గల వారి యొక్క మాటలు ఆయన ఏం చేస్తున్నాడంట వినేవాడుగా ఉంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మందిరంలోకి వచ్చే ప్రజలైన వారు ఎవరైనా సరే సంఘం గురించి మాట్లాడితే ఎలాగ మాట్లాడాలంటే గౌరవంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? గౌరవంగా మాట్లాడాలి. ఈరోజు నీవైనా నేనైనా సరే సంఘం గురించి ఎలాగ మాట్లాడుతున్నాం? అక్కడ ఇద్దరు ఉన్నారు, వారు సంఘం కోసం పిండబడ్డారు, వారి సంఘం కోసం దంచబడ్డారు, వారి సంఘం కోసం పోయబడిన వారుగా ఉన్నారు. కాబట్టి నీరు కారిపోయిన అనుభవాల్లో ఆ సంఘం ఉంది, దీపము లేని అనుభవాల్లో ఆ సంఘం ఉంది. కానీ దంచబడిన, పిండబడిన, పోయబడిన ఆ నూనె చేత వారిద్దరి యొక్క కలయిక ఏం చేసిందంటే సంఘంలో కోల్పోయిన ఆ యొక్క అనుభవాలన్నిటినీ తిరిగి స్థాపించేలాగా చేసింది. మరి మీ కలయిక ఎలాగ ఉంది ఒకసారి నీవు ఆలోచన చేసుకో. కుటుంబంలో మనస్పర్ధలు వస్తాయి, పరిష్కారం చేసుకుంటాం. అలా నీ కుటుంబాన్ని అలరపెట్టి బజార్లో కూర్చోబెట్టం కదా. అదే సంఘంలో మనస్పర్ధలు వస్తే సంఘం గురించి బయట నువ్వు గుసగుసలు ఆడేవాడిగా ఉండకూడదు. కానీ పిండబడిన నీ తైలం ఏం చేయాలంటే ఆ గుసగుసలను కాల్చివేయునుగాక, ఆ భేదాభిప్రాయాలను కాల్చివేయునుగాక, దుష్టాత్మను తరిమివేయునుగాక, చీకటిని పారదోలునుగాక, వెలుగు నీ ద్వారా సంఘంలో కమ్మునుగాక. హల్లెలూయా. ఇది రెండవ అనుభవం ఏమిటంటే ఐక్యతను కాపాడే విషయంలో వారు పిండబడిన వారుగా ఉన్నారు. అదేవిధముగా నీతియుక్తమైన జీవితము వీరు జీవించిన వారుగా ఉన్నారు. లోతుకు వెళదాం. కీర్తనలు 15వ అధ్యాయం ప్రారంభవచనం త్వరగా. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడే నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడు. ఆ ఇద్దరు యథార్థంగా ప్రవర్తించుచు, నీతిని అనుసరించుచు, నిజము పలుకుచున్న వారుగా కనపడుచు. తర్వాత వచనం, అటివాడు ఆ నాలికతో, అంటే ఈ ఇద్దరు కూడుకున్నారు, కొండేలాడుతున్నారా? దేవుని మందిరంలో అతిథిగా ఉన్నవారు వీళ్ళిద్దరు.
అట్టివాడు నాలికతో కొండుమలాడదు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. ఈ తైలము పోయి వారు ఇద్దరున్నారే, చెలికాని మీద ఏం చేయడంటండి, కీడు చేయుడు, పొరుగువాని మీద నిందమోపడు. తర్వాత అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుతూ అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగినను నెక్స్ట్, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడనో కదల్చబడ్డాడు. నీతిని అనుసరించిన అనుభవాలు కనపడుతున్నాయి. ఈరోజు సంఘములో ఇద్దరుగా మీరు వచ్చారు కదా. కీడు చేయని వారిగా ఉంటున్నాడు ఇక్కడ, అదే విధముగా గుసగుసలాడిన వారుగా ఉంటున్నాడు, చెడ్డ మాటలు చెప్పని వారుగా ఉంటున్న వారుగా ఉన్నారు, నీతిని అనుసరించున్న వారుగా ఉన్నారు. సంఘ ప్రారంభంలో, నూతన సంఘములో, అపోస్తల కార్యములో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రారంభంలో సంఘములో ఎలాగుందో తెలుసా? అక్కడ సుమియేను ఒక భక్తిపరుడు ఉన్నాడు. అదే కాలములో హన్నా అనే ఒక భక్తిపరురాలు ఉంది. అదే కాలములో మందిరములో జకరియా, ఎలిజబెత్ అనే ఒక భక్తి కలిగిన ఆ యొక్క భార్య భర్తలు కనపడుతున్నారు. మరలా అదే కాలములో వారి గర్భం నుంచి మండుచు ప్రకాశించుచు ఉన్న యోహాను అనే భక్తుడు వారి గర్భంలోంచి బయటకు వచ్చిన వాడుగా ఉన్నాడు. సంఘములో ఎక్కడ చూసినా నీతియుక్తమైన మనుషులే కనపడుతున్నారు. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుంచే దేవుడు తన యొక్క సేవను విస్తరించిన వాడుగా ఉన్నాడు. సంఘములో నీతియుక్తంగా నువ్వు జీవించడం వలన క్రీస్తు జన్మిస్తాడు, వాక్యము జన్మిస్తుంది. క్రీస్తు వాక్యము మన మధ్య జన్మిస్తే ఆ వాక్యము మనకి బాధల్లో నెమ్మదిస్తుంది, ఆ వాక్యము మనకి బ్రతుకునిస్తుంది, ఆ వాక్యం మనకి లాభమని తీసుకొస్తుంది. నీతియుక్తమైన బ్రతుకు వారిద్దరూ బ్రతుకుచున్నవారుగా ఉన్నా. ఈరోజు సంఘములో నువ్వు ఎలాగున్నావు? సంఘంలో నిప్పులు పోసి ఉన్న సంఘాన్ని కాల్చివేసేవాడుగా ఉన్నావా? సంఘానికి నీరు పోసి ఉన్న సంఘాన్ని మంచిగా పెంచేవాడుగా ఉన్నావా? ఇద్దరు మనుషులు నూనె పోయిచున్న వారుగా ఉన్నారు, తైలము పోయిచున్న వారుగా ఉన్నారు. ఈరోజు సూటిగా దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. మందిరానికి నువ్వు వచ్చావు, నీతో పాటు నీ స్నేహితుడు అనుకుంటున్నావు, నీ బిడ్డ అనుకుంటున్నావు, అదేవిధంగా నీ కొడుకు అనుకుంటున్నావు, నీ తండ్రి అనుకుంటున్నావు. ఎవరైనా ఏ బంధమైనా, భార్యాభర్తల బంధమైనా, మీ ఇద్దరి ద్వారా పోయిబడే తైలము ఏం చేయాలంటే ఇక్కడ నూతనమైన ఉజ్జీవాన్ని రగిలించాలి, కొత్త వెలుగును చూపించాలి, ఐక్యతను కాపాడాలి. సంఘంలో నిప్పులు పోసేవాడుగా కాదు కానీ నీరు పోసేవాడుగా ఉన్నప్పుడైతే ఇక్కడ వీరిద్దరు ద్వారా పోయబడిన తైలం వల్ల అంటండి సంఘంలో నూతనమైన ఉద్యమం వచ్చింది. వారందరూ దేవుని వైపు తిరిగి రక్షణ గురించిన ఆలోచన చేసిన వారుగా ఉన్నారు. ఈరోజు నీవు చేయించిన చర్యల వల్ల సంఘము వచ్చిన మనుషుల గురించి గుసగుసలాడుకుంటాం కాదు కానీ వారి పాపము గురించి పశ్చాత్తాపడి రక్షణ గురించిన ఆలోచన కలిగి సంఘములో ఏం జరగాలంటే రక్షణ కార్యం జరగాలి. అలాంటి అనుభవాల్లో దేవుడు నిన్ను నిలబెట్టును గాక. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన